ప్రేక్షక దేవులందరికీ నమస్కారం అండి. నేను మీ టానేష్ని. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల మన వీడియోని యూట్యూబ్ ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది. ఈ సపోర్టు మీరు అందిస్తారని కోరుకుంటున్నాను. బిచ్చగాడు వీడు బాగా రిచ్చు. అరే భిక్షపతి, ఇంకెంత దూరం వెళ్ళాలరా? నడిచి నడిచి కాళ్ళు కందిపోతున్నాయిరా. అరే మామా, అదిగో వచ్చేసాంరా. ఇక్కడే ఇల్లు. ఏ కాడారా నాయనా? వెనకమాల దేర్ 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 అవి దేకో వెనకమాల మామా. మామా, కొంప భలే బాగున్నది కదా మామా. ఇదొకరితే నా పాలిట నక్షత్రుడిలాగా తయారయ్యింది. కొంప తొంప అనుకుంటూ కర్మరా నాయన. ఏట్రా మామా, ఇక్కడే ఉండిపోయారేంటి? పదండ్రా మామా. అరే ఎక్కడికి పోవాలరా? ఈ కొంపలోనే ఒకడుంటే ఇంకోడు ఉండడానికి జాగా ఏ ఉండదు. ఇంకెక్కడికి రా, లోపలికి పోవాలంటున్నావు? అరే మామా, ఈ కొంప కాదురా మంది, అదిగో ఆ కొంప. ఇది మనది కాదు. ఎలా ఉందరా మామా నా కొంప? అరే భిక్షపతి, నువ్వు ముష్టెత్తుకొని సంపాదిస్తున్నావా లేకపోతే ఎవరినైనా ముంచేసి సంపాదిస్తున్నావా? ఇదేంట్రా, రాజమహల్ అంత ఉంది నీ కొంప. అరే మామా, అప్పుడే ఆశ్చర్యపోతావే. లోపలికి పద, ఇంకా ఉన్నది. మైండ్ బ్లాక్ అయిపోద్దిరా మామా. ఒసే, మనం చూస్తుంది నిజమేనా లేకపోతే కళ ఏమైనా కంటున్నామా? ఏటి మామా, కళ్ళ ముందు కలకల కళ్ళలాడిపోతూ అంత పెద్ద కొంప కనపడుతుంటే నువ్వేటి కళ కిల అనుకుంటూ? పద మామ, లోపలికి పోదాము. గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ టు యువర్ ప్యాలెస్. గుడ్ ఈవినింగ్ అయ్యా. ఏంటి సెక్యూరిటీ అంతా బాగానే నడుస్తుందా? జాగ్రత్తగా చూసుకో, లోపల విలువైన వజ్రాలు గట్ట ఉన్నాయి. సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్గా ఉంది సార్. మార్నింగ్ నుండి మనిషి కాదు కదా, ఒక చీమ కూడా లోపలికి పోకుండా మరీ చూసుకుంటున్నాం సార్. మంచిది, వెరీ గుడ్. అరే భిక్షపతి, ఏంట్రా అతను వాచ్మేనా లేకపోతే పోలీసోడా? చీప్గా వాచ్మెన్లు ఇట్టుకోవడం ఎందుకు మామా? పోలీసోడే అతను. గవర్నమెంట్కి ప్రతి నెల ఒక 100 కోట్లు ఇస్తుంటాం కదా, అందుకే మనకి సెక్యూరిటీ కింద పోలీసుల్ని పెట్టిందే. అరే ఫస్ట్ పార్ట్లోని ఉండడానికి ఇల్లు కూడా లేదంటూ మా దగ్గర అడుక్కున్నావు కదరా, అలాంటిది ఇక్కడ చూస్తేనేమో పెద్ద ప్యాలెసు, మళ్ళీ దానికేమో సెక్యూరిటీగా పోలీసులు. ఇదంతా చూస్తుంటుంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయిరా. ఓ రన్నయ్య, మా మామ చెప్పిన సోదింటే తెల్లారిపోతుంది, కానీ నువ్వు మమ్మల్ని లోపలికి తోలుకుపో అన్నయ్య. టైం అవుతుంది కదా, ఆకలి వేస్తుంది. ఎవరు వీళ్ళంతా? ఈడు నా క్లాసుమేట్టు కోటీశ్వరరావు. కలవక ఈ రోజు కలిశాడు గుడి దగ్గర, అందుకే మన ఇంటి దగ్గరికి తీసుకొచ్చాను. అరే బిచ్చపతి, ఎవర్రా ఈ పాప? అరే మామా, అది పాప కాదురా, నా పిల్లంరా మామా. ముట్టెత్తుకుంటున్న భిక్షపతి గడి పిల్లమేంటి ఇంత క్లాసుగా కత్తిలా ఉంది? అయితే మన కుక్కి చెప్పి వీళ్ళకి లంచ్కి ప్రిపేర్ చేయించు డియర్. నేను బ్యూటీ పార్లర్కి వెళ్తున్నాను. ఏటి మామా, ఈ గుంటేటి కుక్కకి చెప్పమంటుంది? కొంప తీసి కుక్క తినేసిన కూడేదని పెడతారా ఏంది మనకి?
ఓసే ఓసే అది కుక్క కాదే, కుక్కు కుక్కు. కుక్కంటే వంట వాడే తల్లే. నీ ఇంగ్లీషు రాదు, ఏమీ రాదు. ఇంత ముద్దు ముఖాన్ని తయారయ్యావేంటే నువ్వు? ఏంటి మళ్ళీ ఏడుపు మొదలెట్టావా? నువ్వు నన్ను తిట్టావు, నేను మా అయ్య దగ్గరికి పోతాను. ఏంటి నువ్వు మాట్లాడితే అయ్య దగ్గరికి పోతా, అయ్య దగ్గరికి పోతానని బెదిరిస్తున్నావు? మీ అయ్యేమేనా పాల వలస పైలువాన్ అనుకుంటున్నావా, లేకపోతే జచ్చర్ల జమీందార్ అనుకుంటున్నావా? పోతే పోవే మీ అయ్య దగ్గరికి. మొగుడు పిల్లలన్నాక తిట్టుకోరా ఏంటి? ఆ మాత్రానికే పుట్టింటికి పోతానా? నువ్వేటి మామ మరీను చిలిపి కాకపోతే పర్లేదు తిట్టు మామ. నువ్వు నన్ను తిట్టినా నేనేమి ఏడవను, అంతేగాని పుట్టింటికి మాత్రం పొమ్మని అన్నకు మామ, ఓకేనా? ఏంటి నువ్వు ఇందాకటి వరకు పోతాను పోతానని ఏడ్చి పొమ్మనేసరికి ఇప్పుడేమో ప్లేట్ మార్చేశావు. అందుకేనే మీ ఆడాళ్ళకి చనువెత్తి సంకనెక్కుతారనేసి ఊరికినే అనలేదు పెద్దవాళ్ళు. అరే మామా, మీ గొడవ లేకపోతే లోపలికి పోదాం పదండి. నమస్తే సారు. ఏమయ్యా ఏంటిది? హాల్లో పెట్టారేంటి దుకాణం అంతాను? లాకర్ రూమ్లు ఉన్నాయి కదా, అక్కడ పెట్టచ్చు కదా ఈ డైమండ్లో. అది కాదు సారు, మన దగ్గర ఉన్న 7 లాకర్ రూములు నిండిపోయాయి సారు. ఇవేమో మన వజ్రాల గనుల నుండి ఈ డైమండ్లు వచ్చేసాయి. ఎక్కడ పెట్టాలో తెలియక ప్రస్తుతానికి ఇక్కడ హాల్లో సదిరించాను సారు. సర్లేనయ్యా, ఇంతకీ ఎంత లెక్కొచ్చింది ఏంటి? అది సారు, పింక్ డైమండ్లు ఒక 100 కేజీలు వచ్చాయి. నీలం డైమండ్లేమో ఒక 800 కేజీలు వచ్చాయి సారు మన గని నుండి. ఇదంతా నిజమా అబద్ధమా? నేను చూసింది నేనే నమ్మలేకపోతున్నానేంటి? ఈ బిచ్చపతి గాడేంటి, ఈ ప్యాలెస్లేంటి, ఈ 100 కేజీల డైమండ్లేంటి? నాకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? సరేనైతే మన బిల్డర్కి చెప్పి ఇంకొక 5 లాకర్ రూములు కట్టించమని చెప్తాలే. ఓకే సారు. ఏంటయ్యా బంగారం ఏంటి ఎక్కడ పెట్టారు? అది సారు, మన గనులు తవ్వుతుండగా ఈ బంగారం బయటపడిందంట సారు. అయితే ప్యాలెస్కి తీసుకొచ్చేస్తారా ఏంటి మీరు? అసలు ఏమనుకుంటున్నారు? మన ప్యాలెస్లో డైమండ్లు పెట్టడానికి చోట్లేదు, ఈ చీప్గా బంగారం ఏంటి మళ్ళీ? ముందు ఇది తీసేయండి, తీసేయండి. ఇక్కడ అస్సలు ఉండకూడదు. నా కళ్ళ ముందు ఎప్పుడు కనబడిన ఒకటి బంగారం. ప్యాలెస్లు ఉంటే డైమండ్లు మాత్రమే ఉండాలి, అర్థమైందా? అయ్యయ్యో కోప్పడకండి సారు, తప్పైపోయిందండి. తీసేస్తాను సారు, తీసేస్తాను. ఏంటి బంగారం చీపా? చీపుగా బంగారాన్ని ప్యాలెస్లో ఉండనియకూడదా? ఇదంతా చూస్తుంటే నాకు పిచ్చి పట్టేసింది, నాకు పిచ్చెక్కింది. నేను పిచ్చోడిని. నా గుర్రమేది, నా ఏనుగేది, నా సైన్యమేది? ఓరి మామ, ఏటయిందిరా నీకు అలా ఆడుతున్నావు? నాకు పిచ్చి పెట్టింది, నాకు పిచ్చెక్కింది. నేను పిచ్చోడిని. నా గుర్రమేది, ఏనుగేది, సైన్యమేది? ఓరి మామ, గుండు ముక్కలా ఉండేవాడు కదా మామ, ఇలా గుంజుకుపోయిన